రాజమండ్రి జైలు నుంచి అంబటిని గుంటూరుకు తరలించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పీటీ వారెంట్ పై గుంటూరుకు తరలిస్తున్నారు పోలీసులు. అంబటిపై దాఖలైన పీటీ వారెంట్ పై ఇవాళ విచారణ ఉంది. పీటీ వారెంట్ దాఖలు చేసింది పట్టాభిపురం పోలీసులు. నవంబర్ 12న బ్యారికేడ్లను తోసుకుంటూ వెళ్లిన ఘటనలో అంబటిపై కేసు నమోదైంది. అంబటి రాంబాబుని ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. మరోవైపు అంబటి కస్టడీ బెయిల్ పిటిషన్లపైన ఇవాళ విచారణ జరగబోతోంది. అంబటిపై ఇప్పటి వరకు 40కి పైగా కేసులు నమోదయ్యాయి. మా ప్రతినిధి నాగరాజు దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నాగరాజు, ఎంతసేపట్లో గుంటూరుకి తరలించబోతున్నారు అంబటిని? అలాగే ఈ ఏ కేసులకు సంబంధించి ఇవాళ ఎంతసేపు విచారణ కొనసాగే అవకాశం ఉంది? అంబటి రాంబాబును కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు కోర్టుకు తరలిస్తున్నారు. ఆయన అయితే వాహనంలో తీసుకుని వస్తున్నారు. 12 గంటల సమయంలో గుంటూరు కోర్టుకు వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా పట్టాభిపురం సంబంధించి నవంబర్ 12వ తేదీన పట్టాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే వైసీపీ కూడా మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్ వ్యతిరేకిస్తూ ఒక ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీ చేపట్టిన క్రమంలోనే అక్కడున్న సిఐతో అంబటి రాంబాబు వాగ్వివాదానికి దిగారు. ముఖ్యంగా బారికేడ్లు అడ్డం పెట్టి ఆ ర్యాలీని అడ్డుకోవడం పోలీసులు చేశారు. అయితే ఆ సమయంలోనే అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీద నవంబర్ 12వ తేదీన ఒక కేసు పట్టాపురంలో నమోదవడం జరిగింది. ఈ కేసులోనే పోలీసులు 2 రోజుల క్రితం గుంటూరు కోర్టులో పీటీ వారెంట్ మీద ఆయన హాజరుపరిచేందుకు అనుమతి కోరారు. అయితే కోర్టు 11వ తేదీ లోపు అంబటి రాంబాబుని కోర్టులో హాజరుపరచడానికి అనుమతించింది. ఈ నేపథ్యంలోనే రాత్రి గుంటూరు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన పోలీసులు తెల్లవారుజామున అంటే కొద్దిసేపటి క్రితం అంబటి రాంబాబుని జైల్లో నుంచి తీసుకొని గుంటూరుకు తీసుకొస్తున్నారు. 12 గంటల సమయంలో ఈ కేసులో రాంబాబుని గుంటూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఆ తర్వాత బెయిలా రిమాండా అనే దాని మీద కూడా వాదనలు జరిగే అవకాశం కనిపిస్తున్నాయి. మరొక వైపు ఇప్పటికే ఏదైతే నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సీఎం ను దూషించిన కేసులో అంబటి రాంబాబు రిమాండ్ లో ఉన్నారు. రిమాండ్ లో భాగంగా ఇవాళ 9వ రోజు 14 రోజుల పాటు రిమాండ్ మొబైల్ కోర్టు విధించింది. ఈ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబుని పట్టాపురం కేసులో పీటీ వారెంట్ మీద గుంటూరు తరలిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరొకవైపు ఏదైతే సీఎం ను దూషించిన కేసులో రిమాండ్ లో ఉన్నారో ఆ రిమాండ్ లో ఉన్న దానికి సంబంధించి కూడా కస్టడీ కోర్టు కూడా ఇప్పటికే ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది నల్లపాడు పోలీసులు. దాని మీద ఈ రోజు తీర్పు వెల్లడిస్తామని చెప్పి మొబైల్ కోర్టు న్యాయమూర్తి చెప్పిన నేపథ్యం ఉంది. మరొక వైపు అదే కేసులో బెయిల్ కూడా అంబటి తరపున న్యాయవాదులు మూవ్ చేశారు. అయితే బెయిల్ మీద కూడా ఈ రోజు కానీ రేపు కానీ తుది తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ 2-3 రోజుల్లో పలు కేసుల్లో అంబటి రాంబాబుని కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్ నాగరాజు.